తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనంత మెజార్టీతో గెలిచే విధంగా మా వంతు కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మరి మేము ఇద్దరం కూడా కూర్చొని నియోజకవర్గం సంబంధించి త్వరలోనే ఒక ప్రణాళిక చేసుకొని ఇక్కడున్న వ్యక్తికి చుక్కలు చూపించాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాం. చుక్కలు కాదు, అదే రవితేజ అంటారు చూసే సినిమాలో జింతాక అని, అది ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మనకి దురదృష్టం. విశాఖపట్నాన్ని పెట్టి పీడిస్తున్నటువంటి అత్యంత దుర్మార్గమైన వ్యక్తి ఎవడున్నాడంటే అది ఎంఈవీనే. మీరు రాసి పెట్టుకోండి. ఇవాళ సిబిసిఎన్సి సైటు దినకర్ గారికి చెప్తా ఉన్నా, ఆ సైట్ గారి ఓనర్ చాలా మంచి వ్యక్తిని. సార్ మిమ్మల్ని ముంచుతాడు, విశాఖపట్నంలో ఎంతమందిని ముంచాడో మళ్ళీ మిమ్మల్ని ముంచుతాడు, రెడీగా ఉన్నాడు. మీ పేరు చెప్పి మీ సైట్ పేరు చెప్పి కోట్లు అడ్వాన్స్ తీసుకుంటా ఉన్నాడు. మీరు జాగ్రత్త పడకపోతే ఆ సైట్ మీకు తెలియకుండా నమ్మేస్తాడు. అలాగే ఇవాళ చెప్తా ఉన్నాం, పిఎంపాల్ స్టేడియంకి ఎదురుగా ఉన్న సైట్ కావచ్చు, లేకపోతే ఎన్నో సైట్లు ఇంకా ఉన్నాయి, ఎండాడ, ఇవన్నీ కూడా లిస్ట్ వస్తాయి. హైగ్రేవ్ కూడా చెప్తారు, చాలామంది డబ్బులు ఇస్తున్నారు. గవర్నమెంట్ మారిననే హైగ్రేవ్ కూడా మారుతూ ఉంది. దయచేసి అక్కడ పెట్టుబడులు పెట్టే కూడా జాగ్రత్తగా ఉండాలని నేను హెచ్చరిస్తూ ఉన్నా. అరే ఎంఈని అడుగుతూ ఉన్నాను రా, ఇంతవరకు నేను మంచి మాటలతో మాట్లాడుతున్నా. నీకు దమ్ముంటే రారా బయటికి, నీవు మగవాడు అయితే రమ్మని చెప్తా, ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నువ్వు ఒక కుక్క చిత్తకార్తి కుక్క విశాఖపట్నంలో, ఆ కుక్కన్నా బెటర్ నీకంటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నేను ఇంతవరకు ఎప్పుడు అవుతాం మాట్లాడలేదు. ఎవర్రా బాధ్యతలు, నీ బాధ్యతలు చెప్పాలరా. గుర్రపియ రాజుగారి దగ్గరికి వెళ్ళరా, లిస్ట్ తీయాలరా నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడక. నా నోరు తిరిపి ఇంట్లోంచి కూడా బయట వెళ్ళ కుక్క. ఒళ్ళు దగ్గర పెట్టుకో. చిల్లరగా మాట్లాడి చిల్లరగా పేదవనుకో తోలు తీస్తాను. సన్యాసి ఎదవా రా, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు, ఎవరు కాపాడుతాడో కాపాడవాళ్ళకి ధైర్యం ఉంటే కాపాడుకోమని చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటారా ఫేస్ టు ఫేస్. ఎవరి బాధ్యతలు ఎంతమంది తీస్తాను బయటికి. ఎవరి గురించి మాట్లాడుతున్నా నువ్వు? నేను బతుకుతుంది ఎత్తిక్స్తో. ఆస్తులు అమ్ముకున్న అప్పులు కట్టా, ఉన్నాయి కూడా అమ్ముకుంటాను. అలా అంతే తప్ప నీలాగా జాతి నీతి బతకను. వాళ్ళ సైట్లు తీసుకొని వాళ్ళ దగ్గర చీప్గా చేయను. వాళ్ళ ఆస్తులు దోసుకోవడం నాకు తెలీదు. మనిషి పుట్టకు పుట్టినాడు ఎవరు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఎవరు చెప్తున్నారు నీ వెనక? చిల్లరగాలు మాట్లాడకు. రోడ్డు ఎక్కిపోతావు ఏదో నేను నోరు తెరిస్తే. ఇంట్లోంచి కూడా బయటకు రాలేవు. తంతది మీ ఆవిడ బయటికి నేను నోరు తెరిస్తే. పిచ్చి కుక్క. ఒక వ్యక్తి గురించి నీ వ్యక్తిత్వం తెలుసుకో. నేను బతుకుతుంది వ్యక్తిత్వం మీద, క్యారెక్టర్ మీద. నా క్యారెక్టర్ కానీ నా వ్యక్తిత్వం కానీ పరిశీలించే దమ్ము నీకుందా? ఉంటే ఛాలెంజ్ రా. ఎవర్రా చెప్పినాడు నీకు? నీ వెనక తిరిగి వాళ్ళు చెప్తున్నారా? తీసుకుని వాళ్ళందరినీ బుద్ధి తెచ్చుకుని ఒక్కసారి నా గురించి ఎక్కడన్నా మాట్లాడి తెలిస్తే తన్నులు తప్ప నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని హెచ్చరిస్తా ఉన్నా. నీకు దమ్ముంటే రా, నేను ఎక్కడికైనా రెడీయే. ఏ సెంటర్ రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా. నేను ఎవరికి భయపడినావు? నేను నీ దగ్గర ఏమైనా ₹1 శాసించలేదు. నీ సీఎం దగ్గర ఒక టికెట్ కూడా తీసుకోలేదు. ఒక బస్ టికెట్ కూడా కొనుక్కోలేదు. నేను ఎక్కడ ఎవరి దగ్గర ఒక జెండా తీసుకోలేదు. మీ సీఎం గారి దగ్గర నీ దగ్గర టీ కూడా తాగలేదు. నా వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్తాను. చెత్త కాతి కుక్క తోలు తీస్తా అని చెప్తాను. ఇంకోసారి మళ్ళీ మాట్లాడండి ఎక్కడైనా.